అర్జున్ తెండూల్కర్ ముంబై ఇండియన్స్ హోమ్ టీం అయిన అర్జున్ తెండూల్కర్ అంటే వాళ్ళ నాన్నగారు సచిన్ తెండూల్కర్ ఉన్నారు కదా, మన క్రికెట్ గాడ్. అయితే ఆయన ముంబై ఇండియన్స్ కి సంబంధించి చాలా అంటే చాలా మంచి సేవలు అందించారు. సో మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ లోనే ఉన్న అర్జున్ కి ఇంకా రోహిత్ శర్మ బలవంతంతో ఒకటి రెండు సార్లు అవకాశం వచ్చింది. తర్వాత అతను బెంచ్కే పరిమితం అయ్యాడు. అయితే ఇక నిజం చెప్పాలి అంటే ఇప్పుడు అర్జున్ తెండూల్కర్ ఎల్ఎస్జీలోకి వెళ్ళిన తర్వాత కూడా 13 మ్యాచ్ల్లో తను బెంచ్కే పరిమితం అయ్యాడు. ఒకే ఒక మ్యాచ్, అది కూడా ఇంకా లక్నో జట్టు ప్లే ఆఫ్ ఆశలని చచ్చిపోయిన తర్వాత ఆఖరికి అర్జున్ తెండూల్కర్కి అవకాశం ఇచ్చారు. అయితే ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బాగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీతో కథం తొక్కాడు. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు యువ పేసర్ అర్జున్ తెండూల్కర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతూ ఇలాంటి బౌలర్న లక్నో ఇన్ని రోజుల పాటు బెంచ్ పైన కూర్చోబెట్టింది అనిపించేలా చేశాడు. అయితే ఇంతకీ అర్జున్ తెండూల్కర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 13 మ్యాచ్ల పాటు ఆటగాళ్లకు డ్రింక్స్ మోస్తూ తన టైం వచ్చేంత వరకు ఓపికగా వేచి చూశాడు అర్జున్ తెండూల్కర్. అయితే ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎప్పుడో తప్పుకున్న లక్నో ఇక పోయేదేముంది అనే టైంలో లక్నో ప్లేయింగ్ 11లో ఇతను వచ్చాడనమాట. అయితే తన కోట 4 ఓవర్లు పూర్తి చేసిన అర్జున్ 36 పరుగులే ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే నిజానికి అర్జున్ ఖాతాలో మరో వికెట్ కూడా వచ్చుండేది, కానీ రిషబ్ పంత్ ఒక క్యాచ్ నేలపాలు చేశాడు. అయితే నిన్న శ్రేయస్ అయ్యర్ చేసిన పనికి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు అర్జున్ తెండూల్కర్. ఇంతకీ ఏం చేశాడు అనేది కనుక చూస్తే, శ్రేయస్ అయ్యర్ తనకు వచ్చిన అవార్డ్ని పిలిచి అర్జున్ తెండూల్కర్కి ఇచ్చాడు. ఎందుకనంటే మన భారత్ జట్టుకు సంబంధించి ఒక ఒక రకమైన ఇది ఉంది, అంటే ఒక ఆనవాయితీ ఉంది. ఎవరైనా సరే కొత్త జట్టులో ఆటలో కొత్తగా ఆటగాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఆ అవార్డు అనేది ఇస్తారనమాట. అది మన భారతదేశం ఎంఎస్ ధోని, కోహ్లీ, రోహిత్, హార్దిక్ పాండ్యా, సూర్య, శ్రేయస్ అయ్యర్ ఎవరు కెప్టెన్ గా ఉన్నా వాళ్ళకి చేస్తారనమాట. అయితే నిన్న శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు బెంచ్కే పరిమితం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. అందుకనే ఈ రోజు అర్జున్ ఆడిన ఆటకి నేను నా తరఫున ఇస్తున్న ఒక స్మాల్ గిఫ్ట్ అంటూ ఇచ్చాడనమాట. అయితే ఆ మాటలకి అర్జున్ తెండూల్కర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎంతలా ఎమోషనల్ అయ్యాడంటే ఇంకా మాటల్లో చెప్పలేనంత అయ్యాడనమాట. అయితే ఇక ఈ రకంగా అర్జున్ తెండూల్కర్ 14వ మ్యాచ్లో లక్నో జట్టులో చాలా బాగా రాణించడంతో ఇక ఒక క్యాచ్ మిస్ అయినప్పటికీ తన తన ఒక ఒరిజినల్ ఎమోషన్స్ ని బయటకు తీసుకొచ్చాడు. అంటే అక్కడ సీనియరా జూనియరా అని కాకుండా టోటల్ గా ఆట మీద ఫోకస్ చేసిన తను ఎమోషనల్ అయ్యాడు అనమాట. అయితే ఎందుకని ఎమోషనల్ అయ్యాడంటే, దీనికి సచిన్ తెండూల్కర్ ఏమన్నాడంటే, నేను నీ 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 ఆట విషయంలో చాలా గర్వపడుతున్నాను అర్జున్. ఎందుకనంటే ఈ సీజన్లో నువ్వు ఏ రకంగా ఓర్పుతో ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను. నీకు అవకాశం రాకపోయినప్పటికీ నిన్ను నిన్ను నువ్వు నమ్ముకున్నందుకు, నీ ఎబిలిటీని నమ్ముకున్నందుకు చాలా కష్టపడి పని చేస్తున్నావు. కానీ నీకు అవకాశం రాకపోయినా ఆ పనితనాన్ని ఎక్కడ తగ్గించలేదు. చాలా పాజిటివ్గా ఉన్నావు. ఆఖరి మ్యాచ్ వరకు నీకు అవకాశం వస్తుంది అన్న ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నావు చూడు, అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. క్రికెట్లో పైకి రావాలంటే ఆట ఒక్కటే సరిపోదు. నిజానికి ఓర్పు, సహనం, అలాగే ఎంతో నేర్పు కూడా ఉండాలి. అవన్నీ నీకు చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే నేను చాలా గర్వపడుతున్నాను. అయితే నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండు. నువ్వు నీ గేమ్ని ప్రేమిస్తూ ఉండు, అది నిన్ను తిరిగి మళ్ళీ ప్రేమిస్తుంది అంటూ సచిన్ తెండూల్కర్ ఒక పక్కన తన కొడుకుని పొగుడుతూనే మరొక పక్కన ఇక తన కొడుకు హోస్ట్ చేసిన జట్టు లక్నో జట్టు ఉంది కదా, ఆ జట్టుని కొంచెం ఎద్దేవా చేశాడు. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లక్నో జట్టు ఎప్పుడో ప్లే ఆఫ్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు యువ ఆటగాడైన అర్జున్కి అవకాశం ఇచ్చింటే చాలా బాగుండేది. ఎందుకనంటే రాజస్థాన్ జట్టు లాస్ట్ ఇయర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం ప్రాక్టీస్లోను, అలాగే మామూలుగా అండర్-19 ఇట్లాంటి దేశవాళీ క్రికెట్స్లోను, మామూలుగా అండర్-19 టోర్నమెంట్స్లోనూ బాగా ఆడాడే, కానీ ఐపీఎల్లో తను ఎప్పుడు గొప్పగా ఆడలేదు. కానీ ద్రావిడ్ లాంటి వాడు తనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. అప్పుడే తను బాగా షైన్ అయ్యాడనమాట. అలాగే కొత్త కొత్త ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అఫ్ కోర్స్ ఒకవేళ ప్లే ఆఫ్ రేస్లో గనక
లక్నో జట్టు ఉండుంటే మేబీ ఇచ్చి ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే కొత్త ఆటగాడు, మేబీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, విన్నింగ్ కాంబినేషన్ ఉంచుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా 3-4 మ్యాచ్లు ముందే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా పాయింట్స్ టేబుల్లో లక్నో జట్టు 7, 8, 9, 10 స్థానాల్లో మాత్రమే ఉంది. అయితే దీనిపైన సారా తెండూల్కర్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ పోస్ట్ చేసింది. కళ్ళెంబట్టి నీళ్ళు పెట్టుకుంది అనమాట. ఎందుకనంటే ఎన్నో సందర్భాలలో రీసెంట్గా అర్జున్కి పెళ్ళైంది కదా, తన భార్యతో పాటు సారా అర్జున్ మ్యాచ్ చూద్దామని వచ్చింది. కానీ ప్లేయింగ్ 11లో తను లేకపోవటము, వాటర్ బాటిల్స్ మోస్తూ కనిపించడము చాలా బాధగా అనిపించింది. కానీ నిన్నటి మ్యాచ్లో తను చాలా ఎంజాయ్ చేసింది. తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో దీన్ని పంచుకుంది. నువ్వు ఈ ప్రపంచంలో అన్ని సంతోషాలకి అర్హుడివి నా బుజ్జి తమ్ముడా. నీ కష్టపడే తత్వం, ఒత్తిడిని అధిగమించే నీ నైపుణ్యం, నీ సుదీర్ఘ ప్రయాణంలో నువ్వు చూపించిన ఓపికను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. లవ్ యూ ఆల్వేస్ అంటూ సారా ప్రేమను కురిపించింది. ఎందుకనంటే పాపం ఒక్క మ్యాచ్లో కూడా తనకు అవకాశం రాలేదు. పోనీ ఆ అవకాశం రాకపోతే తను ఏమైనా నిరాశపడ్డా అంటే అస్సలు లేదు. ఇంకాస్త గట్టిగా ఆటను ప్రదర్శించాడు. అయితే అర్జున్ టెండూల్కర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ కుమారుడుగా అతనిపైన ఎప్పుడూ భారీ అంచనాలు, ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఐపీఎల్ మైదానంలో దిగే అవకాశం కోసం అర్జున్ టెండూల్కర్ ఆల్మోస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ ఉన్నప్పుడు ముంబై జట్టుని ఎలాగోలా ఒప్పించి కొద్దిగా బరిలోకి దించాడు. నిజానికి అర్జున్ టెండూల్కర్ ఆల్రౌండర్. వాళ్ళ నాన్నగారు లాగా కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, నిజం చెప్పాలంటే బ్యాటింగ్ కన్నా ఎక్కువగా కూడా అతను బౌలింగ్ మీద ఫోకస్ చేశాడు. నిజానికి వాళ్ళ నాన్నగారి ఒక ప్రెషర్ కానీ, లేకపోతే వాళ్ళ నాన్నగారు లాగా ఏదో ఇమిటేట్ చేసేద్దాము, 6లకు 4లు కొట్టేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోదాము అన్న ఆలోచన తనకి లేదు. తనకు ఉన్నదంతా క్రికెట్ మీద ఇష్టం. తనకి బౌలింగ్ అంటే చాలా ఇష్టం. బౌలింగ్ అంటే ఇష్టం కాబట్టే తను ఎటువంటి ప్రెషర్ లేకుండా తను అలాగా వాళ్ళ నాన్నగారిని కాపీ కొట్టకుండా వెళ్ళాడు. నిజానికి ఏదో వాళ్ళ నాన్నగారిని కాపీ కొట్టేద్దాము, ఆయన ఫేమ్ అంతా మనం తెచ్చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా అతను బ్యాట్స్మెన్ అయ్యేవాడు. బ్యాట్స్మెన్స్కి ఇంకా అవకాశాలు ఎక్కువ, గాయాలు పెడితే తక్కువ. ఓవర్ నైట్లో స్టార్ కూడా అయిపోతారు. ఎందుకనంటే ఒక 6లు 4 4లు కొడితే ఒక ఆటగాడి హీరో అయిపోతాడు. కానీ 2-3 వికెట్లు వరుసగా తీస్తూ ఉన్నా కూడా అతను హీరో అవ్వకపోవచ్చు. ఎందుకనంటే ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా బౌలర్స్ కన్నా బ్యాట్స్మెన్స్కి గుర్తింపు ఎక్కువ, ఓవర్ నైట్ ఫేమ్ ఎక్కువ, అలాగే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఒక బౌలర్ కనుక సరిగ్గా రాణించకపోతే ఎంత బాధగా ఆ జట్టు వెనుదిరగాల్సి వస్తుందో అర్థం అవ్వాలి. రియల్ క్రికెట్ లవర్స్కి తెలుసు, కానీ కొంతమంది మాత్రం ఫేమ్ కోసం అలా వెళ్తూ ఉంటారు. మరి ఈ వీడియో నచ్చిందా, శ్రేయస్ అయ్యర్ చేసిన పని నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి